మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసులముగా క్రైస్తవులముగా ఈ పేరు ఎరుగునటువంటి వారు సహజంగా ఎవరు ఉండరు. ఎవరిది ఆ పేరు చెప్పండి? బర్నబా. ఎవరతను? బర్నబా అనగా యెరూషలేములో స్థాపించబడినటువంటి ఆ యొక్క మొదటి స్థానిక సంఘములో ఒక విశ్వాసి. ఇప్పటివరకు మనం ఎన్నో సంగతులు విన్నాం. ఆ సంఘములో వారు ప్రాధాన్యత ప్రార్థనకి ఇచ్చేవారని, వారు వాక్యానికి ఇచ్చేవారని, వారు సువార్త ప్రకటనకి ఇచ్చేవారని, వారు దేవుని ఆత్మచేత బలపరచబడి సంఘము క్షేమాభివృద్ధి నందుతూ ఉన్నదని, వారిలో ఐక్యత కలదని, ప్రేమ సమాధానాలు కలదని మనం చూచాము కదా. దాని ఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం, దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫలితమే మనం చూసినట్లయితే మనం చదివినటువంటి యొక్క లేఖన భాగము, అంతకుముందు ఉన్నటువంటి భాగములో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 32వ వచనము నుండి 35వ వచనము వరకు మనం గమనించినట్లయితే వారిలో ఉన్నటువంటి ఒకరి ఎడల మరి ఒకరికి కలిగి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, అనగా సహోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యత, సహోదరుల మధ్య ఉన్నటువంటి అనురాగం. అందుకే ప్రారంభ దినాలలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల్లో అసలు హెచ్చుతగ్గులంటూ ఏమీ లేవు. హెచ్చుతగ్గులంటూ ఏమీ లేవు. అనగా పేదవాడు ధనికుడు అనేటువంటి వ్యత్యాసం అక్కడ కనపట్టల్లా. కారణం ఏంటో తెలుసా? అనగా స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా విశ్వాసులందరూ కూడా తమకు కలిగినది యావత్తూ కూడా తీసుకొని వచ్చి సంఘ క్షేమము కొరకై, సంఘ పరిచర్య కొరకై వారు తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే పేదవాడు ధనవంతుడు అనేటువంటి వ్యత్యాసమే లేదు. ఒక మాట చూడండి అక్కడ 34-35 వచనాలు చదవండి. చాలు. ఇప్పుడు వాళ్ళతో మనలను మనం పోల్చుకుంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యా వారి వలె జీవించడానికి మాకు సహాయం దయచేయి అని పెద్ద పెద్ద వాళ్ళని మనం పోల్చుకుంటాం. పౌలు వలె, శీల వలె, పేతురు వలె, ఫిలిప్పు వలె, అపోస్తలుల వలె, శిష్యుల వలె. వారికి ఉన్నటువంటి త్యాగం చూడండి, వారికి ఉన్నటువంటి ప్రేమ చూడండి, వారికి ఉన్నటువంటి దాతృత్వం చూడండి. దీనికంతే మించిన పదం వారిలో ఉన్న కృప అన్నాడు. దీన్ని వారిలో ఏమన్నది చెప్పండి? కృప. వారిలో కృప. ఏమి కృప? గమనించాలండి. కృప చేత రక్షింపబడినటువంటి మనము ఆ కృపను ఇతరులకు మనం ఏం చేయాలి? ఇవ్వాలి. ఆయన ధనవంతుడయ్యుండియు మన కొరకు దరిద్రుడాయను. ఇదేమిటి చెప్పండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. మనకు తెలియదా? యేసు ప్రభు మన ఎడల ఎంత కృపను చూపించాడో, ఆయన ఎక్కడి నుండి ఎక్కడు కానీ దిగి వచ్చాడో, తను తాను ఎంతగా తాను తగ్గించుకున్నాడో దాన్ని ఏమన్నాడు? అది కృప. సర్వాధికారి అయినటువంటి ఆ యొక్క దేవుడు మన నిమిత్తమై ఏమయ్యాడు? ఆయన ధనవంతుడయ్యుండియో మన కొరకు దరిద్రుడంటే ఏమీ లేనివాడిగా అయ్యాడు. అంటే ఏం చేశాడు? తనకున్న ధనమంతా ఏం చేశాడు? తనకున్న ప్రాణాన్ని ఏం చేశాడు? తనకున్నటువంటి రక్తాన్ని ఏం చేశాడు? తనకున్నటువంటి శరీరాన్ని ఏం చేశాడు? చెప్పాలి. నీ కోసం నా కోసం సిలువలో సంపూర్ణంగా అర్పించాడు. దహన బలి అంటే అర్థం అది. దహన బలి అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా దహించబడాలి. కాబట్టి అందుకే యేసు ప్రభుకి నా అనేది ఏమీ లేదు. ఆయన తన సంతోషం కొరకు భూలోకములకు రాలా, తన సంతోషము కొరకు ఆయన పరిచర్య చేయలా. నీ క్షేమము కొరకై, నా క్షేమము కొరకై, మన సంతోషము కొరకై, మన క్షేమము కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకున్నదంతా ఏం చేశాడు? మన కోసం ఏం చేశాడు? ఆయన ఖర్చు పెట్టాడు. ఇందులో ఏమున్నది చెప్పండి? కృప. మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆ కృపను ఎరిగినటువంటి, గమనించాలండి, ఎరగటం అంటే ఊరికి తెలుసుకోవటం కాదు. తెలుసుకున్నటువంటి ఆ యొక్క విషయాలను మన యొక్క జీవితంలో దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. అలాగని వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వీరు అమ్మారని కాదు.
అనగా యేసు ప్రభువును వారి ఎదుట మాదిరిగా పెట్టుకున్నారు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని వారి ఎదుట అనగా మాదిరిగా పెట్టుకొని నాడున్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా సంఘములో పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడినటువంటి మాట, భూములైనను ఇండ్లైనను కలిగిన వారు కాదు, ఇండ్లు కలిగిన వారందరూ, భూములు కలిగినటువంటి వారందరూ ఏం చేశారు? చాలు ఎంత కృప కావాలి చెప్పండి. ఇది అందరూ చేయలేరండి, ఇది అందరూ చేయలేరు. ఆ విధవరాలు వేసినటువంటి ఆ యొక్క లేకపోతే చూపినటువంటి ఆ యొక్క దాతృత్వము అందరికీ సాధ్యం కాదు. ఆమె ఏం చేసింది చెప్పండి? తనకున్నటువంటి సమస్తం ప్రభువు నా కొరకు తన సమస్తాన్ని అనుగ్రహించాడు కనుక నా ప్రభువు కొరకు నేను సంపూర్ణమైనటువంటి సజీవమైనటువంటి యాగముగా నాకున్నది నా ప్రభువుకి నేను అర్పిస్తాను అని ఆమె ఏం చేసింది? తనకున్నటువంటి సమస్తం ప్రభువుకి అర్పించినటువంటి స్త్రీగా అనగా ఆమె దేవుని యొక్క కృపను ఎరిగినటువంటి స్త్రీ. అదే రీతిగా విశ్వాసులు స్థానిక సంఘములో యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులు భూమి ఉన్నవారందరూ, ఇండ్లు ఉన్నవారందరూ, అనగా ఇండ్లు లేనటువంటి వారు ఉన్నారు, భూమి లేనటువంటి వారు ఉన్నారు. అయితే కలిగిన వారు తమ యొక్క సమృద్ధిలో నుండి వారు ఏం చేస్తున్నారు చూడండి. ఆ తర్వాత చదవండి. వాటిని అమ్మి కాబట్టి వాటిని నడిపించేది ఎవరు? కాబట్టి ఒక క్రమం ఉంది, సంఘములో ఒక క్రమం ఉంది. కాబట్టి వారిని నడిపించే అపోస్తలులు ఉన్నారు. ప్రారంభ దినాలలో వారే నాయకులు. కాబట్టి సమస్తమును కూడా వారే నడిగిస్తూ ఉన్నారు కనుక వారు కలిగిందంతా కూడా వారు అమ్మి దాని యొక్క వెల పూర్తిగా తీసుకొని వచ్చి అపోస్తలుల పాదం మీద పెడుతున్నారు. ఎందుకు చెప్పండి? అక్కడ నుండి పరిచర్య వ్యాపించాలి, పరిచర్య విస్తరించాలి. యెరూషలేం మట్టుకు పరిచర్య ఉండటం కాదు, పైన యోధి ఉన్నది, ఆ తర్వాత సమరయ ఉన్నది, ఆ తర్వాత భూదిగంతముల వరకు సువార్త వెళ్ళాలంటే. కాబట్టి వారు ఏం చేశారు? తమకు కలిగినది అమ్మి వారు ప్రభు పరిచర్య కొరకై గమనించాలండి. ఇందులో బలవంతమేమీ లేదు. అపోస్తలులు ఏం ప్రకటన చేయలా. గమనించాలండి. నీవు నేను దేవుని మందిరానికి ఎలా రావాలి చెప్పండి? నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి చెప్పండి? నీవు నేను దేవుని ఎలా ఆరాధించాలి చెప్పండి? నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క మందిరములో అనగా సంఘముగా ఆ పరిచర్యలో సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎలా ముందుకు సాగాలి చెప్పండి? ఎందుకు ముందుకు సాగాలి చెప్పండి? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము గమనించాలండి. మనను బలపరచాల్సింది, మనను బలవంతం చేయాల్సింది, మనను నడిపించాల్సింది పరిశుద్ధాత్ముడు. అదే సమయంలో ప్రభు మన ఎడల చూపినటువంటి ప్రేమ మనల్ని ఏం చేయాలి? బలవంతం చేయాలి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము, ఆ మాట ఇక్కడ రాయబడలేదు. కానీ దైవ కృప పొందినటువంటి వారు, క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి వారు దేవుని యొక్క ప్రేమను వారు ఏ రీతిగా పంచుకుంటున్నారో, దేవుని యొక్క ప్రేమను వారి యొక్క జీవితంలో ఏ రీతిగా చూపిస్తూ ఉన్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? అపోస్తలుల పాదముల యొద్ద వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు అనేది కాదు. వారి సామర్థ్యము కొలది, వారు పొందినటువంటి కృప కొలది, వారు వర్ధిల్లిన కొలది వారు ఏం చేసుకుని వచ్చారు? సంఘ అక్కర కొరకై, దేవుని పరిచర్య కొరకై ధారాళంగా వారు ఏం చేశారు? వారు ముందుకు తీసుకొని వచ్చారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తర్వాత చదువు. ప్రతి వానికి వాని అక్కర కొలది. గమనించాలండి. వారు ప్రతి వారికి ఎవరు? వారు అపోస్తలులు. కాబట్టి వచ్చినటువంటి సహోదర సహోదరులలో లేకపోతే జరగవలసినటువంటి ఆ యొక్క పరిచర్య విషయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పరిచర్య చేయాలి అని వారు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ప్రభు యొద్ద నుండి వారు జవాబును పొందినటువంటి వారై ఆ రీతిగా సంఘమునకు వచ్చినటువంటి ఆ యొక్క కానుకలను ఎంతో జ్ఞానముతో జ్ఞానయుక్తముగా ఆ పరిచర్యలో వారు వాడుతూ ఉన్నారట. వారు ప్రతివానికి వాని అక్కర కొలది అక్కరలున్నాయి. సంఘానికి అక్కరలున్నాయి, సంఘాలకు అక్కరలున్నాయి. కాబట్టి ఎక్కడ
కాబట్టి యొక్క అక్కరలు ఎలా తీర్చబడాలంటే సంఘము ద్వారానే. ఇక్కడ అంటూ ఉన్నాడు, వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. కనుక వారిలో ఎవనికిని కొదువలేదట. అందుకే చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేదు, పేదవాడు ధనవంతుడు అనేటువంటి తారతమ్యం లేదు. కాబట్టి అందరూ సంతృప్తిగా, అందరూ సమాధానంగా, ప్రతివాని యొక్క అక్కర దేవుడే సంఘములో వారిని తీరుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ క్రమంలో భాగంగా ముందుకు వచ్చినటువంటి మరొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఎవరు ఇళ్ళు ఇచ్చారో మనకు రాయబడరా, ఎవరు భూములు ఇచ్చారో మనకు వ్రాయబడలేదు, లేక ఎవరు ధారాళంగా గుప్పులు విప్పి ఆ పరిచర్య కొరకై ముందుకు వచ్చారో ప్రత్యేకంగా వారి పేర్లు పరిశుద్ధాత్ముడు వ్రాయించుటకు ఇష్టపడలేదు. కానీ వారందరిలో కంటే ఒక వ్యక్తిని గురించి వ్రాయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనము పరిశీలన చేద్దాం. చూడండి, ఇప్పుడు చూద్దాం 36, 37. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. గమనించాలండి, ఇక్కడ బర్నబా అనేటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడినటువంటి 2 వచనాలలో ఎన్నో విశేషమైనటువంటి సంగతులు. మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడతాం. మనం ఏం చేస్తాం అనగా తక్కువగా మాట్లాడవలసినటువంటి సమయంలో ఎక్కువగా మాట్లాడతాం. కానీ దేవుడు ఆయన తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ సంగతులు మనకు బోధిస్తాడు. అది దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి. బర్నబాను గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 2 వచనాలు. ఆ 2 వచనాలలో బర్నబాను గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే, మనం ధ్యానం చేస్తే ఎన్నో సంగతులు ఉన్నాయి. చూడండి, మొదటిగా మనం చూద్దాం ఆయన ఎవరు. కాబట్టి యూదుడు కనుక యూదులైనటువంటి వారికి ప్రత్యేకమైన గోత్రం ఉంటుంది. కాబట్టి అతడు ఎవరు? బర్నబా యూదుడు. యూదుడు కనుక అనగా ఇశ్రాయేలులో ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. ఎక్కడ పుట్టాడు అనగా యెరూషలేమునకు వెలుపల కృప్రా అనేటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి లేవీయుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని అసలు అనగా సహజంగా అతని పేరేంటంటే, మొదటి పేరేంటంటే యోసేపు. కాసేపు ఆలోచన చేద్దాం. ఎవరి లేవి, ఎవరి యోసేపు అంటే వారి యాకోబు కుమారులే. వారు గోత్రకర్తలు. ఆ గోత్రకర్తలలో కూడా మనం చూసినట్లయితే లేవి గోత్రము ప్రత్యేకమైనది. మనమందరం వెలిగినటువంటి విషయాలే. అనగా బర్నబాలో మనం ఏం చూడగలుగుతూ ఉన్నామంటే యాజకుడిని చూడగలుగుతూ ఉన్నాం. మనం ఎవరని చెప్పండి? రాజులైన యాజక సమూహం. మీరు రాజులు అంటారు, యాజకులు అంటారు, మమ్మల్ని మాట్లాడనీయరని కొంతమంది అంటున్నారు. మనుషులు కాదు అది పెట్టింది, దేవుడు పెట్టినటువంటి క్రమం. దేవుని క్రమానికి ఎవరు లోబడతారో, దేవుని క్రమాన్ని ఎవరు ఘనపరుస్తారో వారు దీవెన పొందుతారు, వారు ఆశీర్వదింపబడతారు. సంఘములో స్త్రీ మౌనంగా ఉండటం అనేది దేవుడు పెట్టిన క్రమం. గమనించాలి. వారు మాట్లాడుటకైనను, వారు బోధించుటకైనను అనగా సమాజంగా కూడినప్పుడు వారు మాట్లాడుటకైనను, వారు బోధించుటకైనను అనుమతించబడదు అనేటువంటి మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది దేవుడు నియమించిన క్రమం. పురుషుడు వేరు, స్త్రీ వేరు, రక్షణ ఒకటే, రక్షణ విశ్వాస మూలం. కానీ పరిచర్యలో నానా అనగా కృపావరాలను బట్టి పరిచర్య నానా విధాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంఘములో ఉన్నటువంటి శరీరాలన్నీ మాట్లాడవు. గమనించాలండి, సంఘములో అనగా మన శరీరంలో అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు మాట్లాడతాయా? అన్ని అవయవాలు మాట్లాడితే ఆ మాటకు విలువ ఉండదు. కాబట్టి మాట్లాడే ఆ వరం, ఆ కృపా వరం ఒక నోటికే ఇచ్చాడు. అన్నీ చూడగలవా? కంటికే ఇచ్చాడు ఆ వరం. అన్నీ వినగలవా? చెవికే ఇచ్చాడు ఆ వరం. అన్నీ నడవగలవా? లేవండి, కాటికే ఇచ్చాడు. అదే రీతిగా అన్నీ చేయగలవా?
చేయికే ఇచ్చాడు. కాబట్టి ఈ రీతిగా శరీరంలో అవయవాలు ఏ రీతిగా ఉన్నాయో వాటన్నిటికీ దేవుడు ఏ రీతిగా వాటి స్థానాన్ని ఇచ్చాడో, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడో, వాటికి ఆ యొక్క పనులను దేవుడు ఏ రీతిగా నియమించాడో, అదే రీతిగా సంఘములో ఉన్నటువంటి మనకందరికీ కూడా దేవుడు ఆ రీతిగా ఒక క్రమాన్ని నేర్పించాడు.